ఆర్నకొండ ప్రసాద్ అనే బాధితుల నుండి ఇంటి పర్మిషన్ కొరకై 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది ఆర్ఐ వినోద్ కుమార్, బిల్ కలెక్టర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విజయ్. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వీరు షాప్ వద్ద 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని, కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. సుల్తానాబాద్ ఆర్నకొండ ప్రసాద్ కొంచెం గట్టిగా బస్ స్టాండ్ వెనకాల ఉంటా. సుల్తానాబాదేనా? సుల్తానాబాద్. ఓకే. బస్ స్టాండ్ వెనకాల ఉంటా. ఇల్లు పూర్తయింది. ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇళ్ళలోకి వచ్చి నాకు ఇంటి నెంబర్ కోసం అప్లై చేసి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ నుండి ఇంటి నెంబరు ఇవ్వకపోవడం, తింపడం. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల కింద వచ్చిన, ఒక 15 రోజుల కింద వచ్చిన, ఒక 3 డేస్ కింద వచ్చిన. నాకు 10,000 డిమాండ్ చేశారు. దాదాపు ఎన్నిసార్లు వచ్చారు? దాదాపు ఒక 5-6 సార్లు వచ్చింది. అంటే ఇదివరకు ఏమన్నా ఇచ్చిరా? ఏమి ఆ విషయాలే రాలేదు అసలు. ఫస్ట్ ఈ విషయం ఏం రాలేదు. ఈ వచ్చి కొంచెం ప్రెషర్గా అడిగే వరకు 1 ఇయర్ అయిపోతుంది వరకు ఒక 10,000 డిమాండ్ చేసి 10,000 వీడియో ఇస్తే నాకు అంటే ఒక 5,000 ఇచ్చేది. సరే అని చెప్పి నేను ఏసీబీ వాళ్ళ కలవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఓకే ఈరోజు ఎవరెవరు అడిగారు మిమ్మల్ని డబ్బులు? విజయ్ వినోద్. ఓకే. ఈ పేరు ఏం పేరు? నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్, ఇతను అవుట్సోర్సింగ్ అతను, వీరు ఒక హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము కంప్లైనెంట్ దగ్గర 5,000 రూపీస్ డిమాండ్ చేశారు. ఈ డిమాండెడ్ అమౌంట్ 5,000 రూపీస్ వారి ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి, అంటే కంప్లైనెంట్ షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపీస్ రికవరీ చేశాము. ఇక్కడికి వచ్చి కన్ఫైన్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇద్దరండి, ఓన్లీ 2 పర్సన్స్. ఇక్కడ షాప్లో ఇది డిజిటల్ స్టూడియో ఉండేది, ఆ స్టూడియో.